హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే వ్లాగ్ అండి. ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీతోటి ఒక మాట చెప్పాలి. ప్లీజ్ నా వీడియో ఎవరు చూసినా కూడా ఫస్ట్ లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అయితే నా వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ చేసే అనమాట. సో అందుకనే అండి ప్రతి వీడియోలో కూడా లాస్ట్లో చెప్తాను లైక్ చేయమని చెప్పి. ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ఆబ్వియస్లీ మర్చిపోతూ ఉంటాం లైక్ చేయడం అనేది. చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి చూడండి. ఇప్పుడైతే నేను ఇల్లందు కూడా క్లీన్ చేసిన తర్వాత బయట లైట్ వేసిన తర్వాత ఇక్కడ పైన టెర్రస్ పైకి వచ్చానన్నమాట. నాకు గార్డెన్ ఉందన్న విషయం నా పాత ఫాలోవర్స్ అయితే తెలుసు. సో ఇక్కడ టెర్రస్ పైకి గార్డెన్కి వాటర్ పోయడానికి అని చెప్పి వచ్చానన్నమాట. వాటర్ పోసిన తర్వాత ఇంకా కిందకి అయితే వచ్చాము. కిందకి వచ్చి ఇంకా ఇక్కడ కిచెన్ అదంతా కూడా కొంచెం క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే దేవష్ ట్యూషన్కి అయితే వెళ్తున్నాడు అనమాట. ఏ రోజు దేవష్ ఒక్కడే వెళ్తున్నాడు ట్యూషన్కి. హన్సికైకి కొంచెం బాగలేదు. సో తనకైతే ఫీవర్ వచ్చిందనమాట. ఈరోజు స్కూల్కి కూడా పంపించలేదు. సో అందుకని హన్సికని ట్యూషన్కి అయితే పంపించలేదనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకున్నానండి. నేను మార్నింగ్ ఆబ్వియస్లీ నాకు కొంచెం దీపారాధన చేయడానికి చాలా లేట్ ఉంటుంది. ఎర్లీగా లెగిస్తే చేస్తాను. కొంచెం లేట్గా అలా లెగిస్తుంది అనుకో, పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత అప్పటికి లేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఈవినింగ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నా అనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. వీటి కోసం అయితే నేను 1 కప్పు రవ్వకి 1/2 కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకున్నానండి. ఇవి రెండు కూడా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేశానండి. ఇందులోకైతే జీడిపప్పు యాడ్ చేసి వేయించుకొని పక్కనే అయితే పెట్టుకున్నానండి. ఇంట్లో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు కూడా అంత ఇష్టంగా కిస్మిస్ అయితే తినరు. సో అందుకని నేనైతే యాడ్ చేయలేదనమాట. అదే కడాయిలోనే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత నేను మనం రవ్వను కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాను కదా, సో అదైతే వేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నానండి. ఇది గ్రేటర్ అనమాట. నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఇంతకు ముందు నా దగ్గర ఒకటి ఉండేది, అది అంటే థ్రెడ్తో ఉండేది. అది లాగంగానే థ్రెడ్ అయితే తెగిపోయిందనమాట. సో అందుకని ఇప్పుడు ఇలాంటిది తీసుకున్నాను అనమాట. రవ్వ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను కడాయి పెట్టి ఇందులో 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసి 100 ml వాటర్ అయితే పోసి పంచదార పాకం అయితే చేస్తున్నానండి. ఈ పంచదార పాకం చేసినప్పుడు ఒక్క తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం అయితే చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఒక తీగ పాకం అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రదాన్ని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసి మిక్స్ చేసినప్పుడు మనం స్టవ్ అయితే కంపల్సరీ ఆఫ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రవ్వ మనకి గట్టిపడిపోతాయి అనమాట. ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసి మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇందులో చాలామంది పాలు పోసి కూడా చేస్తారు. పాలు పోసి కూడా చేయొచ్చు. కానీ ఇలా చేస్తే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండే అనమాట. తొందరగా అయితే అసలు పాడవదు. ఇలాగా లడ్డు చుట్టిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అలాగే ఫ్రెష్గా ఉండేయన్నమాట. సో ఇప్పుడు నేను చేతికి నెయ్యి అయితే రాసుకొని లడ్డు అయితే ఇక్కడ చుట్టుకుంటున్నానండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు అయితే చుట్టుకోవాలి, లేదంటే మనకు లడ్డు అయితే రాదనమాట. సో నేనైతే ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు అయితే మొత్తం కూడా ఇలాగా చుట్టుకుంటున్నాను అన్నమాట. సో ఈ రవ్వ లడ్డు చాలా బాగుండేది, చాలా టేస్టీగా కూడా ఉండేయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈజీగా కూడా ఉండదు. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మొత్తం లడ్డు అయితే ఇలాగ నేను చుట్టేసానమాట. సాఫ్ట్గా కూడా ఉండదు, మరీ అంత గట్టిగా అయితే ఉండదు. చూసారా ఎలా ఉందనేది, చాలా బాగుండేది. నేను నెక్స్ట్ డే కూడా చూశాను లడ్డు ఎలా ఉండేదని చెప్పి. సో అప్పుడు కూడా చాలా చాలా బాగుంది. అంత గట్టిగా ఏమీ పడలేదు, సాఫ్ట్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడైతే ఇడ్లీ అయితే ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే
పెట్టేయాలి. దేవర్ష్ కూడా ట్యూషన్ నుంచి వచ్చేసాననమాట. సో ఇంకా ఇడ్లీ అయితే ఇక్కడ హన్సికకి అయితే తినిపిస్తున్నాను. తనకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, సో అస్సలు బాగలేదు, బాడీ అంతా కూడా బాగా హీట్ ఎక్కిందనమాట. నాకైతే ఈ ఇంట్లో పిల్లలకి అసలు బాగాలేదంటే ఇంకా ఒక్కలాగా ఉండదనమాట. మైండ్ అంతా కూడా డిస్టర్బ్గా ఉండదనమాట. అప్పటిదాకా మంచిగా యాక్టివ్గా ఉన్న పిల్లలు ఒకేసారి అలాగ డల్ అయిపోతే అసలు మనసంతా ఇంకా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉండేయనమాట. సో ఇంకా ఇడ్లీ కూడా ఎక్కువ తను తినలేదు. ఒక 2 ఇడ్లీ అయితే తినిందనమాట. గొంతంతా కూడా కొంచెం నొప్పిగా ఉందనమాట. సో ఈరోజు టాబ్లెట్ వేసి చూస్తాను. రేపు మార్నింగ్ తగ్గకపోతే ఇంకా హాస్పిటల్‌కే వెళ్తామన్నారు మా వారు. ఇంకా మా వారు కూడా వచ్చేసారనమాట. సో తనకు కూడా అయితే టిఫిన్ అయితే పెట్టేశాననమాట. మేమిద్దరు కూడా మెడికల్ కాబట్టి ఇంట్లోనే నేను పిల్లలకి టాబ్లెట్స్ అదంతా కూడా ఫస్ట్ వేస్తాననమాట. తర్వాత ఒక 3 డేస్ చూస్తాను. ఆ తర్వాతే నేను హాస్పిటల్‌కి అయితే వెళ్తాననమాట. సో ఇంకా మా వారికి కూడా టిఫిన్ పెట్టిన తర్వాత కిచెన్ అంతా కూడా కొంచెం క్లీన్ అయితే చేస్తున్నానండి. కౌంటర్ టాప్, స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి ఇప్పుడు అంట్లు అవన్నీ ఉన్నాయి కదా డిన్నర్ చేసిన తర్వాత, సో అదంతా కూడా ఇక్కడ క్లీన్ అయితే చేస్తున్నానండి. మనం నైట్ పడుకునే ముందు కిచెన్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత పడుకున్నాం అనుకో, మార్నింగ్ అయితే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉండదు కిచెన్కి రాగానే. సో అప్పుడు పనులు కూడా చేయడానికి మనకి కొంచెం అంటే యాక్టివ్గా ఉంటామన్నమాట. అలా 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 కాకుండా కిచెన్ మొత్తం గందరగోళంగా ఉంటే అసలు ఆ రోజంతా కూడా నాకు పోతాయి అన్నమాట. అసలు సంబంధం లేకుండా ఉండదు పనులు, అంటే స్పీడ్గా చేస్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు అలాగే అవుతుందన్నమాట. ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగాలేదన్నా డల్గా ఉన్నా కూడా నైట్ అయితే అంట్లు తోమకుండానే ఉంటాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అస్సలు ఇంకా కిచెన్ అయితే చూడలేదన్నమాట. సో అలాగుంటాయన్నమాట. అందుకనే మోస్ట్లీ బాగా లేకపోయినా సరే నేను కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. నా డైలీ రొటీన్ అయితే ఇది. ఇంకా ఇక్కడ క్లీనింగ్ అదంతా కూడా అయిపోయిందనమాట. ఈ వ్లాగ్ ఇంతేనండి. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.